హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు టార్గెట్ 45. నా పేరు జ్యోతి. మనం ఈరోజు 2 స్ట్రింగ్స్ ఆనాగ్రామ్సా కాదా అనేది కోడ్ చేయబోతున్నాం పైథాన్‌లో. ముందుగా మన ఛానల్‌ని గనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం డైలీ ఇలాంటి కోడింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాము. ఒకవేళ మీరు డే 1 నుంచి డే 15 కోడింగ్ సిరీస్‌లో ఏ ప్రాబ్లమ్ అయినా మిస్ అయ్యుంటే వెళ్లి వాటిని కూడా కవర్ చేయండి. మీకు నిజంగా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇంటర్వ్యూస్‌కి లేకపోతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి, లాజికల్ థింకింగ్‌కి. సో, ఫస్ట్ మనం ఈరోజు ఆనాగ్రామ్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఆనాగ్రామ్స్ అంటే ఏంటంటే, నేను ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తా. తర్వాత ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఆనాగ్రామ్స్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్స్ వచ్చేసి సైలెంట్, లిజన్, ఇంకా డెబిట్ కార్డ్, బ్యాడ్ క్రెడిట్, ఇంకా ఆస్ట్రానమర్, ఓకే. ఆస్ట్రానమర్, మూన్ స్టారర్. సో, ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆనాగ్రామ్స్. ఆనాగ్రామ్స్ అంటే ఏంటంటే, సేమ్ లెటర్స్ రీఅరేంజ్ చేస్తే to form different words or phrases maintaining same letter count and characters. ఆనాగ్రామ్స్ అంటే ఏంటంటే, సేమ్ లెటర్స్‌ని మనం రీఅరేంజ్ చేస్తే డిఫరెంట్ వర్డ్స్ ఫార్మ్ అవుతాయి. సేమ్ లెటర్ కౌంట్‌ని ప్లస్ క్యారెక్టర్స్‌ని ఆ వర్డ్‌లో ఉండాలి. వీటిల్ని ఆనాగ్రామ్స్ అంటారు. ఇక్కడ ఈ పెయిర్స్‌ని ఆనాగ్రామ్స్ అని అంటారు. సైలెంట్ లిజన్, లేకపోతే డెబిట్ కార్డ్, బ్యాడ్ క్రెడిట్, ఆస్ట్రానమర్, మూన్ స్టారర్, వీటిల్ని ఆనాగ్రామ్స్ అని అంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే సైలెంట్‌లో ఏ వర్డ్స్ అయితే యూజ్ చేసామో, ఏ ఆల్ఫాబెట్స్ అయితే యూజ్ చేసామో, లిజన్‌లో కూడా సేమ్ ఆల్ఫాబెట్సే ఉన్నాయి. అండ్ క్యారెక్టర్ లెంత్ కూడా సేమ్ ఉంది. సో, వీటిల్ని ఆనాగ్రామ్స్ అని అంటారు. ఇక్కడ మనము స్పేసెస్ ఇవన్నీ ఇగ్నోర్ చేస్తాము. ఆనాగ్రామ్స్‌లో స్పేసెస్ ఇగ్నోర్ చేస్తాము. స్పేసెస్‌ని కౌంట్‌లోకి తీసుకోము. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, సేమ్ లెటర్ కౌంట్ అండ్ క్యారెక్టర్స్. ఇది ఉంటే వాటిని ఆనాగ్రామ్స్ అని అంటారు. ఇప్పుడు మనం పైథాన్‌లో వీటిల్ని కోడ్ చేద్దాం ఎలా చేయాలో. ముందుగా నేను మీకు ఒక ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్. is a block of code which only runs when it is called. సో, దీన్ని ఫంక్షన్ అంటారు. మనం ఇప్పుడు ఒక ఫంక్షన్‌ని క్రియేట్ చేద్దాం. ఫంక్షన్‌ని డీఎఫ్ కీవర్డ్‌తో క్రియేట్ చేస్తారు పైథాన్‌లో. ఆర్ ఆనాగ్రామ్స్ అనే ఫంక్షన్‌ని రాద్దాము. స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2. మనకు 2 స్ట్రింగ్స్ కదా కావాల్సింది. నేను ఇప్పుడైతే ఫంక్షన్‌ని డిఫైన్ చేసేసాను. దీంట్లో స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2 అనేవి పారామీటర్స్. ఫస్ట్ స్ట్రింగ్ 1ని ఏం చేద్దామంటే మనము స్ట్రింగ్ 1ని నేనేం చెప్పాను, ఇక్కడ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్. అవి లోయర్ కేసా, కేస్ సెన్సిటివ్ ఇదంతా మనం పట్టించుకోము ఆనాగ్రామ్స్‌లో. సో, మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ స్పేసెస్‌ని రిమూవ్ చేసేద్దాం. మనకు స్పేసెస్ అవసరం లేదు. ఒకవేళ వర్డ్స్‌లో స్పేసెస్ ఉంటే సో, అది తీసేసి ముందుగా అన్ని లోయర్ కేస్‌లోకి కన్వర్ట్ చేద్దాం. బోత్ స్ట్రింగ్ 1ని అండ్ స్ట్రింగ్ 2ని. ఇప్పుడు బోత్ స్ట్రింగ్స్‌లో సేమ్ క్యారెక్టర్స్ ఉంటాయి. స్పేసెస్ ఇలా ఏముండదు. ఒకటి అప్పర్ కేస్, ఒకటి లోయర్ కేస్ ఇలా ఉండదు. అన్నీ లోయర్ కేస్‌లోనే ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ నేనేం చెప్పాను, లెంత్ ఆఫ్ ద క్యారెక్టర్స్ వచ్చేసి సేమ్ ఉండాలి. బోత్ వర్డ్స్‌లో అయినా ఫ్రేసెస్‌లో అయినా. సో, ఒకవేళ లెంత్ గన నాట్ ఈక్వల్ టు అయిందనుకోండి, స్ట్రింగ్ 1కి, స్ట్రింగ్ 2కి మనం ఏం చేయాలి, రిటర్న్ చేయాలి ఫాల్స్. ఇక్కడ లెంత్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. బేసిక్‌గా లెంత్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, స్ట్రింగ్ 1 యొక్క లెంత్ తీసుకుంటుంది. స్ట్రింగ్ 2 యొక్క లెంత్ తీసుకుంటుంది. ఒకవేళ ఈ 2 సేమ్ ఈక్వల్ కాకపోతే ఏం చేయాలి, మనము రిటర్న్ ఫాల్స్ చేయాలి. అది రాస్తున్నా ఇక్కడ. తర్వాత ఒకవేళ ఈ కండిషన్
సాటిస్ఫై కాలేదనుకోండి, మనం ఫైనల్‌గా ఏం రాయాలి? ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయిందనుకోండి, ఇక్కడే ఫాల్స్ అయిపోతుంది. అది అనాగ్రామ్స్ కాదు. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై కాకపోతే మనం అనాగ్రామ్స్ కాదా అని చెక్ చేయాలి. దానికి మనం ఏం యూజ్ చేద్దామంటే సార్టెడ్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. సార్టెడ్ ఫంక్షన్ స్ట్రింగ్ 1తో అసలు ముందుగా ఒక పని చేద్దాము. ఓకే. ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసేసి నేను మళ్ళీ డీటెయిల్‌గా చెప్తాను ఏం చేస్తుందో సార్టెడ్ ఫంక్షన్. సార్టెడ్ ఫంక్షన్ ఒకవేళ ఈక్వల్ అయితే సార్టెడ్ ఫంక్షన్ ఆఫ్ స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 బోత్ ఈక్వల్ అయితే అవి అనాగ్రామ్సే కదా! అంటే దీంట్లోనూ సేమ్ క్యారెక్టర్స్ అండ్ కౌంట్ ఉంటుంది. దీంట్లోనూ సేమ్ క్యారెక్టర్స్ అండ్ కౌంట్ ఉంటుంది. అప్పుడు అవి అనాగ్రామ్సే కదా! బేసిక్‌గా ఈ సార్టెడ్ ఏం చేస్తుందంటే సార్టెడ్ స్ట్రింగ్ 1 ఓకే. ఇది ప్రింట్ చేద్దాం. మనకు అర్థం అవ్వాలి కదా అసలు ఈ సార్టెడ్ ఫంక్షన్ ఏం చేస్తుందో అని. బేసిక్‌గా ఈ సార్టెడ్ అనేది అసెండింగ్ ఆర్డర్‌లో సార్టెడ్ ఫంక్షన్ sorts all the characters in ascending order. And takes it as a list. చూద్దాం. మనం ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాము. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అయితే మనకుంది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎప్పుడు రన్ అవుతుంది? దీన్ని కాల్ చేయాలి ఎవరైనా. మనం అందుకని ఫస్ట్ స్ట్రింగ్ 1 అంటే ఏంటి మనం డిఫైన్ చేసుకోలేదు కదా! స్ట్రింగ్ 1ని లిజన్ అని తీసుకున్నాము. స్ట్రింగ్ 2ని కూడా సైలెంట్ అని తీసుకుందాం. ఇవి 2 అనాగ్రామ్స్ మీరు చూసినట్లయితే మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్స్‌లో డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ ఏమని ప్రింట్ చేద్దాం? ఫంక్షన్‌ని కాల్ చేయాలి కదా ఇప్పుడు. ఈ ఫంక్షన్ పేరు ఏంటి అసలు? ఆర్ అనాగ్రామ్స్. ఇక్కడ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాం. దీంట్లోకి 2 పారామీటర్స్‌ని పాస్ చేస్తున్నాం. స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2. ఈ స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2 ఇక్కడికి వెళ్తుంది. తర్వాత ఈ ఫంక్షన్ ఇప్పుడు కాల్ అయింది. కాల్ అయిన తర్వాత ఇది స్టెప్ బై స్టెప్ అన్నీ ఫస్ట్ ఇది లోవర్‌గా కన్వర్ట్ చేస్తుంది. తర్వాత ఈ ఇఫ్ కండిషన్ అవునా కాదా అని చెక్ చేస్తుంది. తర్వాత ఇది ప్రింట్ చేస్తుంది 2 స్టేట్మెంట్స్‌ని. తర్వాత ఒకవేళ ఇవి అనాగ్రామ్స్ అయితే రిటర్న్ చేస్తుంది ట్రూ. లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఒకసారి మనం చూద్దాం అసలు. మనం సార్టెడ్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం కదా! చూడండి. లిస్ట్‌లో ప్రింట్ చేసింది అసెండింగ్ ఆర్డర్‌లో ఆల్ఫాబెట్స్‌ని. ఫస్ట్ ఈ ఉంది. తర్వాత ఐ ఉంది. ఇలాగా. ఇది సార్టెడ్ ఫంక్షన్ ఇలా చేస్తుంది. అందుకే నేను ఇక్కడ ఏం చేశానంటే ఏమని చెప్పాను? ఎప్పుడు రిటర్న్ చేయాలి? ట్రూ. ఒకవేళ ఇది ఈక్వల్ అయ్యి ఈ 2 ఈక్వల్ అయితే ఈ లిస్టులు 2 ఈక్వల్ అయితే సేమ్ క్యారెక్టర్స్ ఉండి సేమ్ కౌంట్ ఉంటే అప్పుడు అవి అనాగ్రామ్స్ అని అంటాం. ఒకవేళ బై మిస్టేక్ నేను ఒకవేళ ఇక్కడ ఐ పెట్టేసాను అనుకో, లిజన్ మీ అని పెట్టినాను అనుకో, ఇప్పుడు ఇది అనాగ్రామ్సా? కాదు. మనకేం రిటర్న్ చేయాలి? ఫాల్స్. ఇలాగా. వీటిల్నే అనాగ్రామ్స్ అని అంటారు. అనాగ్రామ్స్ ప్రోగ్రామ్ ఇలా సాల్వ్ చేయాలి పైథాన్‌లో. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకుండా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది చాలా సింపుల్ అప్రోచ్. యూజింగ్ సార్టెడ్ ఫంక్షన్‌తో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ మీకు సార్టెడ్ ఫంక్షన్‌తో కాకుండా వేరే మెథడ్‌లో సాల్వ్ చేయాలనున్నా కామెంట్ చేయండి. మనం దాన్ని కూడా సాల్వ్ చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ.